బెంగాల్ మెడికో విద్యార్థిని హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు విశాఖ జిల్లా కోర్టు వద్ద ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామోజీరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెచ్చరిల్లిపోతున్నాయని మండిపడ్డారు. కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్యను ఖండిస్తూ పాలకొల్లు ఎస్ఎఫ్ఐ మరియు వివిధ ప్రైవేటు కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎడ్ల బజార్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి అని నినాదాలు చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళ బయటకు వచ్చి ఇంటికి వెళ్లే వరకు ఇంట్లో తల్లిదండ్రులు ఆందోళనగా ఎదురు చూడవలసి వస్తుందని అన్నారు. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట పోతిరెడ్డివారి చెరువు దగ్గర సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సోమవారం రాత్రి రొయ్యల ఫ్యాక్టరీకి సంబంధించిన బస్ కూలీలను దింపి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కో కన్వీనర్ మున్నా ఆధ్వర్యంలో ఎంసీవీ డిగ్రీ కళాశాల విద్యార్థులు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం హత్య చేసిన నిందితుల్ని వెంటనే ఉరి తీయాలి అని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తర్లేపేట గ్రామ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వైపు నూనె డబ్బాలతో వెళ్తున్న లగేజీ వ్యాన్ టైరు పేలడంతో ఒక్కసారిగా అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోల్కతాలో వైద్యురాలు చనిపోయి నేటికి 11 రోజులు అయినప్పటికీ అత్యాచారం చేసి హత్య చేసి చంపేసిన వ్యక్తులను గుర్తించి శిక్షించడంలో అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ సిబ్బంది కానీ పూర్తిగా నీరు కార్చే పరిస్థితి కనిపిస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడే వైద్యులకే ఈ రోజు ఇలా జరిగితే సామాన్య ప్రజలకు ఇంకా భవిష్యత్తులో ఏం రక్షణ ఉంటుందని పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండలంలోని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి ప్రశ్నించారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు ఎంతటి వారు ఉన్నా, మెడికల్ మాఫియా కూడా ఎవరు ఉన్నా వారిని వదిలేయకుండా వెంటనే వారిని అరెస్టు చేయాలి అని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో 7 ఏళ్ల క్రితం అర్థాంతరంగా నిలిచిపోయిన బాలికల గురుకుల పాఠశాల నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలి అని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయ స్వామి డిమాండ్ చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు స్థానిక విద్యార్థి నాయకులతో కలిసి మంగళవారం అర్థాంతరంగా ఆగిపోయిన నిర్మాణ పనులను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చొరవ తీసుకుని నిర్మాణ పనులు పూర్తి చేసేలా చూడాలి అని కోరారు. నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో వందల మంది విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టళ్లను దేవీపట్నం ఎస్ఐ కేవి నాగార్జున ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముసినికుంట కొత్త వీధి హాస్టళ్లను తనిఖీ నిర్వహించి వంటగదులు, వాటర్ ట్యాంకులు, విద్యార్థుల కోసం తయారు చేసిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి అని సూచించారు. నిల్వ ఉంచిన ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టరాదన్నారు. పరిసరాలు పరిశుభ్రత పాటించాలి అని ఆదేశించారు. సెప్టెంబర్లో జరిగే వినాయకుడి పండుగ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ నిర్వహించాలి అని, అనంతరం సెప్టెంబర్ 9న వినాయకుడి నిమజ్జనం చేయాలి అని గ్రామ పెద్దలు నిర్ణయించారు. మంగళవారం స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో గ్రామ పెద్దలు, గుడి కమిటీ సభ్యుల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా వినాయక విగ్రహం పెట్టేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అని, విగ్రహం పెట్టిన వారు వినాయక మండపాల వద్ద భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని కొలచాలి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉంకిలి శ్రీనివాసరావు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రైవేటు పిఏ రావాడ గణపతికి వెళ్లిన వెంటనే టిఫిన్ ఇవ్వలేదు అనే కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా రోడ్డుపై వ్యాపారం చేస్తున్న మహిళపై బూతు పురాణం విప్పాడు. తర్వాత తన టీడీపీ గూండాలచే టిఫిన్ చట్నీలను చెల్లాచెదురుగా పడేసిన వైనం అందరినీ అక్కడ అవాక్కయ్యేలా చేసింది. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన బాధిత మహిళ ఏడుస్తూ శాపనార్థాలు పెట్టిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.